హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఫుడీస్. ఈరోజు మనం వచ్చేసి మూసాపేటలోని సత్యబాబు బిర్యానీ సెంటర్కి వచ్చేసాము. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా పిల్లర్ నెంబర్ 895A. ఆ పిల్లర్ నెంబర్ ఆపోజిట్లో ఉన్న సత్యబాబు బిర్యానీ సెంటర్కి అయితే వచ్చేసాము. ఈ బిర్యానీలో సత్యబాబు బిర్యానీ అంటే ఒక ఫేమస్ అయిన బిర్యానీ. అసలు ఏమేమి రకాలు ఉంటాయి, వాళ్ళ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్యాకింగ్ చూద్దాం, అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అది కూడా చూద్దాము. వీళ్ళ దగ్గర స్పెషల్ పకోడీ కూడా ఉంటుందంట. ఆ పకోడీ ఏంటంటే సత్యబాబు స్పెషల్ పకోడీ, జీడిపప్పు దాంట్లో మంచిగా యాడ్ చేస్తారంట, అది కూడా చూద్దాము రండి మరి. సో ఇప్పుడు వచ్చేసి మనం సత్యబాబు బిర్యానీ హోటల్లో ఉన్నాము. ఒకసారి ఆ హోటల్ మేనేజర్తో మాట్లాడదాము. అన్న నమస్తే అన్న. హాయ్ నమస్తే అండి. ఇక్కడ మూసాపేటలో స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? 2 years అవుతుందండి. 2 years అవుతుంది స్టార్ట్ చేసి. అవుతుంది. అంటే సక్సెస్ఫుల్గా 2 years రన్ చేస్తున్నాము. ఈ సెకండ్ ఇయర్. అండ్ సెకండ్ అవుట్లెట్ వచ్చేసి మనకి KPHPలో ఉంది. ఆర్ ఫ్యూచర్లో ఇంకా ఒక 3-4 బ్రాంచెస్ ఓపెన్ చేస్తాము. ఒకటి KPHP, ఇంకోటి ఎక్కడ? మూసాపేట్ మెయిన్ బ్రాంచ్ ఇదే. KPHPలో మనకి ఆల్మోస్ట్ ఆపోజిట్ సుజనా మాల్ దగ్గర. అన్న మన దగ్గర అసలు ఏం ఐటమ్స్ ఉంటాయి మొత్తం? మన దగ్గర జస్ట్ 4 ఐటమ్స్ ఉంటాయి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ జాయింట్ బిర్యానీ, చికెన్ బోన్లెస్ బిర్యానీ, చికెన్ కర్రీ విత్ బగార్ రైస్. మన దగ్గర స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ జాయింట్ బిర్యానీ. అది ఎక్కువ వెళ్ళే ఐటమ్ అది మన దగ్గర బాగా. అంటే మేము చూసామన్నా బయట చాలా వీడియోస్లో మీ దగ్గర ప్యాకింగ్ అనేది బాగా స్పెషల్గా ఉంటుందంట. అసలు ఏంది ఆ ప్యాకింగ్ థాట్ ఏంది, మీకు ఎలా వచ్చింది అసలు? అది మా సార్ ఐడియా. మా సార్ అంతా యూనిక్గా ఆలోచిస్తారు. అన్ని థాట్స్ అని చాలా బాగుంటాయి. పబ్లిక్లో త్వరగా వెళ్ళేలాగా ఆలోచిస్తారు. అంటే సత్యబాబు అనే పేరు అంటే చాలా ఓల్డ్ పేరు కదా, అయినా సరే మీకు ఎలా పెట్టాలనిపించింది ఈ పేరు అసలుకి? అన్నీ అది మా సార్ ఐడియాస్ అవన్నీ. ఏదైనా యూనిక్గా ఆలోచిస్తారు. ఆ యూనిక్ థాట్స్ అన్ని చాలా బాగుంటాయి. మా సార్ అవన్నీ రెసిపీస్ కూడా మా సార్ ఓన్ రెసిపీస్ అవన్నీ మా సార్. ఇంగ్రీడియంట్స్ ఏం కలుపుతారు దాంట్లో? అంతా న్యాచురల్గా మనకి ఏదైతే స్పైసెస్ ఉంటాయో బయట నుంచి ఒకటి ఏం కొనము. స్పైసెస్ అన్నీ మేమే చేసుకుంటాము, గ్రైండింగ్ అవన్నీ. బయట నుంచి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం చేయము, అంతా మేమే తయారు చేసుకునేది మొత్తము. అంటే ఇక్కడ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంతనా? బేసిక్ ప్రైసెస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఓన్లీ రైస్ 100 రూపీస్. అదే మనకి చికెన్తో కావాలి 1 person కంటే 250 రూపీస్. ఇద్దరికైతే 330. ఇద్దరు కడుపు నుండి తినవచ్చు మనకి. అంటే మేము ఉన్నా మీ దగ్గర ఈ చికెన్, ఈ పలావ్ రైస్తోనే కాకుండా స్పెషల్గా చికెన్ పకోడీ కూడా ఉంటుందంట విత్ క్యాషూ నట్స్తో కలిపి. అదేంది దాని ఎవరు ఏంది? పకోడీ అనేది ఎవ్రీడే ఈవినింగ్ 4 తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది. నైట్ 11 వరకు ఉంటుంది. బోన్ ఉంటుంది, బోన్లెస్ ఉంటుంది, విత్ కాజుతో ఉంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి మీరు, డెఫినెట్గా చాలా నచ్చుద్ది మీకు. చేస్తామన్నా. అంటే మీరు ఇక్కడ వర్క్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందా? నేను మా సార్ దగ్గర జాయిన్ అయ్యి 1 year అయింది. ఇప్పుడు 1.5 year రన్నింగ్. అంటే యావరేజ్గా కౌంటర్ ఎంత నచ్చిందండి? యావరేజ్ చెప్పు. యావరేజ్గా అంటే బాగానే ఉంటుంది. వండినట్టే అయిపోద్ది మనకి. అసలు స్టాక్ అనేది మనం స్టోర్ చేయము. ఏ రోజు స్టాక్ ఆ రోజు ఫ్రెష్గా వస్తూనే ఉంటుంది అండి. 20 minutesకి 25 minutesకి రైస్ వస్తూనే ఉంటుంది మన దగ్గర. అంటే మీ ఫుడ్ కలర్స్ కానీ అలాంటివి వాడతారా? ఫుడ్ కలర్స్ వాడము, ఏం వాడము మన దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ డాల్డా ఉండదు మన దగ్గర. డాల్డా వాడము మన దగ్గర. కలర్స్ ఉండవు, టేస్టింగ్ సాల్ట్ ఉండదు, ఏమి ఉండవు మన దగ్గర. మొత్తం న్యాచురల్గా చేస్తాం ఫుడ్ అనేది. ఆయిల్ ఏం ఆయిల్ వాడుతూ ఉంటారు? మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. అంటే కొంతమంది ఏంటంటే యూజింగ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. అంటే వాడిన ఆయిల్ వాడటం, లేకపోతే 2 రోజులకు ఒకసారి. అలా ఏమన్నా మా సార్ చాలా కేర్ తీసుకుంటారు ఫుడ్ దగ్గర. ఆయన ఇంట్లో ఆయన ఏమైతే భోజనం చేస్తాడో ప్రజలకు కూడా అదే పెట్టాలనుకుంటాడు. అందుకే ఇంత సక్సెస్ఫుల్గా మేము రన్ చేయగలుగుతున్నాం ఇంత హెవీ కాంపిటీషన్లో. అంటే సత్యబాబు బిర్యానీ అంటే కొంచెం ఫేమస్ అయిన పేరే. ఫ్యూచర్లో ఏమన్నా ఫ్రాంచైజీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి? ఫ్రాంచైజీస్ అనేది ఎవ్వరికి ఇవ్వట్లేదు. ఓన్గా మా సార్ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఓన్గా వాళ్ళే ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ ఓన్ బిజినెస్ లాగా ఓన్గా లైక్ కార్పొరేట్ కంపెనీ లాగా వాళ్ళు పెడతారు. అంటే ఓవరాల్గా దీనిలో పార్ట్నర్స్ ఎంతమంది దీనికి? పార్ట్నర్స్ అనేది మా సార్ వాళ్ళు ఉంటుంది, మనకి అవన్నీ తెలియదు, వాళ్ళు చూసుకుంటారు. అంటే కొంత అంతా యూనిక్గా ఉంది. వెనకమాల బ్రహ్మానందం గారు చూసిన ఒకసారి సత్యబాబు బిర్యానీ ఉంది. సత్యబాబు గారి టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ వాడరు తెలుసా? మళ్ళీ ఇంకోటి వచ్చేసి మా బిర్యానీ నచ్చింది నలుగురు చెప్పండి, మార్పులుంటే మాకు చెప్పండి. సత్యబాబు గారు ఘాటుతో ఎక్కడికో తీసుకెళ్తారంట. ఏంది ఈ పేర్లు ఏందన్నా స్పెషల్గా ఉన్నాయి? అదే మా సార్ థాట్స్ అని యూనిక్గా ఉంటాయని చెప్పా కదా, త్వరగా అట్రాక్ట్ అవుతారు పబ్లిక్. సర్వింగ్ అని ఏంటి ఇంత ఓపెన్గా చెప్తున్నారు, ఏమన్నా చెప్పమని. వాళ్ళు ఏం వాడుతున్నారు అన్నీ ఎవరైనా చెప్తారు. ఇలాగ ఫుడ్ కలర్స్ వేయకుండా, టేస్టింగ్ సాల్ట్ వేయకుండా ఏ రెస్టారెంట్ చెప్తారా? చెప్పరు కదా. అది మీరు ఇన్స్టాని బాగా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. మా సారు ఇన్స్టాగ్రామ్ కాదు, మా సార్ అసలు ఇంజనీరింగ్ చదువుకొని
ఆయనకి ప్యాషన్ మీద ఫుడ్ మీద ప్యాషన్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఎక్కువగా ఇన్స్టాలో కనబడతారు లేదా సినిమాలో కనబడతారు. మీరు ఆయన ఫేస్ ని వాడుకొని కింద క్యాప్షన్స్ కూడా మంచిగా వాడుకున్నారు. ఎలాగా? మనం పబ్లిక్లో త్వరగా వెళ్ళాలంటే మన టార్చ్ అని యూనిక్ ఉన్నది. బ్రహ్మానందం గారు చాలా ఫేమస్. సో ఆయన ఫోటో పెట్టుకుని మేము కిందగా మాకు ఏమైతే ఇవ్వాలి చెప్పాలనుకున్నాం జనాలకి చెప్పాము. కస్టమర్ వచ్చి ఫస్ట్ బ్రహ్మానందం ఫోటో చూస్తారు, కింద ఏముందో చదువుతారు. అది మరి మన పబ్లిసిటీ అది. అంటే ఇప్పుడు మనకి టేక్ అవేస్ కూడా ఉండేనా? టేక్ అవే పాయింట్ మనకి ఇక్కడ కూర్చుని తినొచ్చు కదా, సెల్ఫ్ సర్వీస్ ఏదైనా. దాకా లేదన్నారు. టేక్ అవే పాయింట్ అసలు మంది స్టార్టింగ్ మనం ప్లాన్ చేసిన టేక్ అవే పాయింట్. కూర్చుంటే స్టార్టింగ్ కొంచెం ఉండేది కాదు, ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు సిట్టింగ్ కూడా ఉంది. సిట్టింగ్ కూడా ఉంది, లిమిటెడ్ సిట్టింగ్ ఉంది. ఈజీగా ఒక 20 మెంబర్స్ బయట కూర్చుని తినొచ్చు మనం. ఓపెన్ ప్లేస్ మంది, కానీ బాగుంటుంది. నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తాము. స్విగ్గీ జొమాటో లాంటివి కూడా ఉన్నాయా? స్విగ్గీ జొమాటో కంపల్సరీ మాది. డైలీ ఎన్ని కిలోలు వండుతున్నాడు సుమారు మనం? సుమారుగా మనం మన స్టాల్ వరకు ఈ బ్రాంచ్ వరకు ఈ బ్రాంచ్ వరకు ఒక 220 kgs రైస్ వండుతాము. 220 kgs ఆల్మోస్ట్ 2 క్వింటాల పైన. 220 kgs పైన వండుతాము. 180 kgs పైన చికెన్ కుక్ చేస్తాము. 1 kg నుంచి 180 నుంచి 220 వరకు వండుతాము చికెన్ అనేది. ఎప్పటికప్పుడు వేడివేడిగా మనకు వస్తూనే ఉంటుంది స్టాక్ అనేది. కింద ప్రిపేర్ చేస్తూనే ఉంటుంది, పైకి వస్తూనే ఉంటుంది, అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే చికెన్ ఒకటేనా, మటన్ అలాంటివి క్రాబ్స్, పీతలు, రొయ్యలు అన్నీ ఉంటాయి? మెయిన్ ఏంటంటే ఓన్లీ చికెన్ ఐటమ్స్. ఓన్లీ బుధవారం మార్నింగ్ మనకి మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది. అదే మనకి ఏపీహెచ్పీలో అయితే మనకి చికెన్ దమ్ బిర్యానీ కూడా ఉంటుంది ఎవ్రీడే. గోంగూర ఇస్తారు, చాలా బాగుంటుంది. మటన్ దమ్ బిర్యానీలో కూడా గోంగూర ఇస్తాము, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు 4 AM అలాంటివి ఉందన్నా? లేదండి. ఇది టైమింగ్స్ ఏంది అసలుకి? ఎవ్రీడే మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 4 వరకు, మళ్ళీ ఈవినింగ్ 6:30 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది, 11:15 వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ 12 అనుకోండి. ఆల్మోస్ట్ 11:30 అనుకోండి. కంపల్సరీ మీకు బిర్యానీ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీది వేడిగా ఫ్రెష్గా ఉంటుంది. అంటే అలా అయింది. స్ట్రీమింగ్ ఏం చేస్తారు రైస్ ని? స్ట్రీమింగ్ ఏం చేయం. అప్పటికప్పుడు మనం అంటే మనకు తెలుసు డైలీ ఎన్ని కేజీలు వెళ్ళొద్దో, దాన్ని బట్టి మనం రైస్ నానబెట్టుకుంటాం. కానీ అప్పటికప్పుడు ఎంతసేపు రైస్ నానితే మనకు అంత త్వరగా రైస్ అనేది కుక్ అవ్వద్దు. చూసా ఫ్రిడ్జ్ లో సంథింగ్ ఏదో ఉన్నాయి, ఏంటి బ్రో? అవి బాదం మిల్క్ ఓన్ మేడ్. అది చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి సిప్కి మీకు ఒక 4-5 బాదం ఇది జీడిపప్పు అనేది తగులుతూ ఉంటుంది. అది బాదం మిల్క్ అనేది ఏంటంటే బయట అందరు కెమికల్స్ వేసి తయారు చేస్తారు నిలువ ఉండడానికి. మేము కెమికల్స్ అనేది ఏం వేయము, న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సేల్ బాగా జరిగింది బాటిల్స్? చాలా అంటే చాలా బాగుంటుంది. కస్టమర్స్ ఒక్కొక్కరు వచ్చి 2-3 తీసుకెళ్తారు. ఎంత బ్రో దాని ప్రైస్? ఎంత బ్రో అది? అది హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి 95 రూపీస్. థ్యాంక్ యూ బ్రో. సో చూసాం కదా సత్యబాబు బిర్యానీలో. ఇప్పుడు మనం వచ్చేసాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ ఐటమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే వాళ్ళ పార్సిల్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ పేపర్ పెట్టి ఇస్లాక్ మీద మళ్ళీ మనం ఇంటి దగ్గర వాడుకునే దేవుడి దగ్గర పెట్టే ఆకులతో కూడిన ఇస్రాకు అది వాడి ఫైనల్గా మళ్ళీ ఈ పేపర్ ఉంటుంది. ఇది స్పెషల్ పేపర్ అంట. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారంట. సత్యబాబు బిర్యానీ సత్యబాబు బిర్యానీ ఘాటు కమ్మగా ఉంటుందంట. సో ఇప్పుడు ఇది పార్సిల్ చూడండి ఎలా ఉంటుందో. ఇలా గ్రేవీస్ ఆనియన్ ప్యాకింగ్, రైతా ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. ప్రతిదీ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ కూర్చొని తినడానికంట. 100 ग्राम से वो नहीं 150 ग्राम। डालो क्या मिक्स करता है इसमें? सर इसमें तो बहुत माल मिक्स होता है। वो मंचूरियन साथ लेके तू डाल रहा हो? नहीं सर चिकन पकौड़े है। चिकन पकौड़ी? हाँ काजू चिकन पकौड़े। आपकी कितना साल से काम कर रहा है इधर? 2 साल हो गया सर ఇద్దరు కామ్ కర్రసి. చూసాక మనోడు వచ్చేసి 2 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడంట. ఈ చికెన్ పకోడీ కూడా చూడండి. ఆ క్యాష్ మిక్స్ చేస్తాడు, చికెన్ వేస్తున్నాడు. వీళ్ళ దగ్గర ఇది ఫేమస్ అంట. बोल दे थोड़ा बहुत हो गया सर। हो गया अभी तो थोड़ा टाइम पकड़ा। हाँ अभी पूरा आ रहा है। ఆ ప్యాకింగ్ కూడా చూడండి చాలా యూనిక్ గా ఉంది. అందరూ మామూలుగా చిన్న చిన్న పేపర్లో పార్సిల్ చేసేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బాక్సుల్లో సత్యబాబు బిర్యానీ అనే చిన్న బాక్స్ లాగా ఒకటి అరేంజ్ చేసుకుని దాంట్లో ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ మేనేజర్ చెప్పినట్టే వాళ్ళ ఓనర్ థింగ్స్ మొత్తం చాలా యూనిక్ గా ఉన్నాయి. చూడండి సత్యబాబు బిర్యానీ నుంచి వచ్చారు. ఇక్కడ కూకట్పల్లిలో
మీరు ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి రెస్టారెంట్కి? లేదు ఇదే ఫస్ట్ టైం. బాగానే ఉంది. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఆ? ప్రైజ్ రేట్ ఎలా ఉంది? ఓకే, బాగానే ఉంది. హాయ్ బ్రో, హాయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు. ప్రాపర్ ఇక్కడే ఉంటారా? ఇక్కడ జాబ్ చేస్తుంటాను. ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తూనే ఉంటాం అన్న. బిర్యానీనే ఇష్టం అన్న. ఎంత మరి క్వాంటిటీ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది? ఒకరి కడుపు నిండిపోద్ది, ఫుల్ అయిపోద్ది. అంటే ఇక్కడ వాళ్ళ దగ్గర స్పెషల్ ఒకటి ఉంటుంది అంట కదా, ఏదంటే క్యాష్యూతో సంబంధించిన పకోడీ ఉంటుంది కదా. అవునవును, సూపర్ ఉంటుంది అన్న, అది చాలా బాగుంటుంది. చేసేసారు. సో చూసుకున్నాం కదా ఇప్పటిదాకా మనం మొత్తం చెప్పుకునే ఇప్పుడు సత్యబాబు బిర్యానీలో ఏమేమి ఉన్నాయి చూసుకున్నాం కదా. మనం చెప్పుకునే మొత్తం ఇప్పుడు మన కళ్ళెదుట అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి చికెన్ జాయింట్ పులావ్ అంట. ఇది వచ్చేసి వీళ్ళ దగ్గర స్పెషల్ అయిన క్యాషు చికెన్ పకోడీ వీళ్ళ దగ్గర స్పెషల్ ఇది అంటే ఇది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము ఒక నిమిషం. వీళ్ళ దగ్గర చికెన్ గ్రేవీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బయట గ్రేవీ అయితే జస్ట్ గ్రేవీ వేస్తారు, టమాటో గ్రేవీ. ఇదైతే చాలా అథెంటిక్గా ఉంది. గుడ్డు కూడా ఇచ్చారు దీనికి. ఇది వచ్చేసి చికెన్ జాయింట్. నాకైతే మన ఇళ్లలో తినే ఫీలింగ్ అయితే వస్తుంది. రైస్ని బాగా బాయిల్ చేస్తే ఇలా టేస్ట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. విత్ ఎగ్ నా దగ్గర స్పెషల్ అయింది ఒకటి ఉంది, అదే క్యాషు చికెన్ పకోడీ. ఇది కూడా టేస్ట్ అయితే ఎలా ఉందో, బాగా వేడివేడిగా నోట్లో మాట రాకుండా ఉంది, అంత బాగుంది. ఫైనల్గా దీని లొకేషన్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 925 ఆపోజిట్లో ఉంటుంది సత్యబాబు బిర్యానీ స్టాల్ అని. ఇది మీ ఇలా మెయిన్ ప్లాన్ చేయాలంట. నెక్స్ట్ కూడా వచ్చేసి కేబీహెచ్పీలో ఉందంట. ఇంకా ఫ్యూచర్లో కొత్త కొత్త ప్లాన్ చేసేది వీళ్ళ వేల నుంచే కట్టదలుచుకున్నానంట. సో మరి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది, ఇలా మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫిల్మింగే బాయ్.